హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివతేజు లైఫ్ స్టైల్ అండి. జామున్ అయితే చూపించేస్తున్నానండి. కొత్తగా ఏం లేదు కదా అనుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బెల్లంతో చేశానండి. ఇదైతే కొత్తగానే కదా, సో బెల్లంతో ట్రై చేశాను. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. చక్కెర ఎక్కువ వాడకూడదు అనుకునే వాళ్ళకి ఇలా బెల్లంతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో జామున్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అండి నేను. తర్వాత బెల్లం తీసుకున్నాను, నెయ్యి, కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్న పాలు, సో యాలకులు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు జామున్ పౌడర్ అనేది ఒక కప్లోకి తీసేసుకొని కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి, చాలా స్మూత్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా పిండి కూడా పడుతుంది మళ్ళీ జామున్ పౌడరు. సో అలా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. నేనైతే ఇలా కొంచెం వేసుకొని కలిపేసుకుంటున్నాను. చూసుకొని యాడ్ చేసుకోవాలి పాలనేది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు నెయ్యి అయితే కొంచెం వేసాను. నెయ్యి కొంచెం వేసుకొని కలిపేసుకోవాలి. చాలా స్మూత్గా, క్రాక్స్ ఎక్కువ రాకుండా ఉంటాయండి నెయ్యి వాడడం వల్ల. సో నేనైతే ఇదో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడైతే కప్ పెట్టేసుకోవాలండి. ఒకటి పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి బెల్లం వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకోవాలి, బెల్లం నిండేటట్లు, మునిగిపోయేటట్లు. ఇలా నేనైతే వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేశాను. ఇలా మరుగుతుంది కదా బెల్లము. సో ఇప్పుడు నేను వడగట్టుకుంటున్నాను అండి. బెల్లంలో ఎక్కువ ఇసుక ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో వడగట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇదంతా పాకం వడగట్టేస్తున్నాను పెద్ద గిన్నెలకి. ఇప్పుడు నేను మళ్ళీ బెల్లం వాటర్ కదా, అవి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నాను. ఎక్కువ పాకు రావాల్సిన పని లేదండి, మనకు అప్పుడే తెలిసిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు నేను పక్క తీసేసుకొని స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు చూడండి జామున్ ఎంత ప్లఫీగా ఉందో కదా, చాలా బాగుంది. మనం కొంచెం కొంచెంగా చేతికి నెయ్యి అద్దుకుంటూ మనం ఉండలు చుట్టుకోవాలి. సో ఇలా నెయ్యి అద్దుకోవడం వల్ల ఎక్కువ క్రాక్స్ రాకుండా ఉంటాయండి. సో ఆయిల్ వేడెక్కింది, చెక్ చేశాను. ఇప్పుడు జామున్స్ అన్నీ వేసేసుకోవడమే రౌండ్వి. మీడియం ఫ్లేమ్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల పిండి అంతా కూడా బాగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. లేదంటే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. రెడ్కైనా కూడా లోపల మాత్రం పిండి పిండిగానే అలాగే ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే. సో నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. వీడియో కొంచెం క్రాస్గా వచ్చింది, ఏమనుకోకండి. సో ఇలా చేసేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు బయటికి తీసేసుకోవాలండి, ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. వెంటనే వేడివి కూడా వేసేయకూడదు పాకంలోకి. సో పక్కన కొద్దిసేపు చల్లారాక వేస్తే సరిపోతుంది. ఇంకోసారి వేసేసుకున్నాను. మా పాప వెయిట్ చేస్తుందండి జామున్ కోసం. సో టేస్ట్ అయితే చేసేస్తుంది అనమాట. ఒకసారి వేసాను నేను. బాగా కలిపేసుకొని జామున్లన్నీ మునిగేటట్లు పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 15 మినిట్స్కి 20 మినిట్స్కి అంతా పాకం అంతా బాగా పడతాయి, చాలా బాగుంటుంది.